హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్యామిలీలో మ్యారేజ్ ఫంక్షన్ ఉందన్నాను కదా, మా చిన్నత్త గారు వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్. తన పేరు శ్రావ్య, అబ్బాయి పేరు కార్తీక్. అయితే 18th మ్యారేజ్ అయింది. 16th ఇది రాట అనేది పందిర్ రాట వేసాము. ఆ వీడియో షార్ట్ వీడియో నేను పోస్ట్ చేశాను. చాలామంది అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేయమన్నారు. ఇంకా అడిగిన తర్వాత చేయకుండా ఎలా ఉంటామనేసి అని అందరికీ ఓకే అని తంబు పెట్టేశాను కామెంట్ బాక్స్లో అయితే. ఇంక అందుకని పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే లేట్ అయింది, కొద్దిగా హెల్త్ బాగోకపోవడం వల్ల. వీడియో అనేది చూసేయండి. ఈవిడ మా పెద్దత్త గారు, అంటే మా అత్తగారు వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనమాట. లాస్ట్ ఆవిడ వాళ్ళ అమ్మాయికి ఇప్పుడు మ్యారేజ్ అనమాట. ఈవిడ పెద్ద ఆవిడ. బయట రాటేస్తాం కదా, అక్కడేమో ముగ్గు పెడుతున్నారు, కొంచెం గచ్చాలకేసి అది. ఇది నేను మా రాజీ అక్క. ఇప్పుడు ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, బాగా క్లీన్ చేసేసి రాట వేయడానికి అనమాట. ఆ డబ్బా బాగా క్లీన్ చేసి పెయింట్ అది వేసేసి అది డ్రై అయిన తర్వాత కొద్ది పసుపు అది మళ్ళీ రాసేసి బొట్లు పెడుతున్నాం. ఇది వీడియో ఎవరు తీసారో నాకు ఐడియా లేదు, కానీ మొబైల్ క్రాస్గా పెట్టి తీయవలసింది. అందుకు స్క్రీన్ మొత్తం రావటం లేదనమాట, షార్ట్ వీడియోలో వచ్చేస్తుంది. ఈవిడ మా ఆడబడుచు, బ్లూ కలర్ శారీ కట్టుకున్నారు కదా ఆవిడ. ఇంకా ఇప్పుడు రాటకి ఏమేమి కావాలో అవన్నీ సామాన్లన్నీ లోపలవి బయటకు పట్టుకొని వస్తున్నాము ఒక్కొక్కరిమి. పంతులు గారు అయితే వచ్చేసారు. రాట టైమింగ్ అనేది 9 నుండి 10 లోపల వేయమన్నారనమాట. ఇలా వీడియో చూస్తూ ఉండండి. కొన్ని సాంగ్స్ అయితే నేను పెడతాను, మధ్యలో నా వాయిస్ కూడా వస్తుంది. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్ళి. ఇంకా పూజ అయ్యే టైంలో అయితే వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు బాగా ఫన్ చేసుకుంటున్నారు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు
ఇక్కడ పెళ్లి కూతురు వచ్చేటప్పుడు చూడండి ఆ సాంగ్లో అమ్మాయి ఒక దయ్య వచ్చేస్తుంది, అందుకని మాకు నవ్వొచ్చింది అనమాట. అదేంటి పట్టుకెళ్ళకుండా ఒక దయ్య వెళ్ళిపోతుంది, శ్రావ్య ఉండు అని అంటున్నాము, దానికోసం అక్కడ అంతగా నవ్వుతున్నాం అనమాట. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం, ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే, అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గు దొంతరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో, వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు, సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు. సందు చూసి చకచకాడే జూదశిఖామణులు, పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు. తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం, ఇది వరగరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం.
మా ఇళ్ళలేత మా బిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన మీ గాలులే. ఇక్కడైతే రాట మేము పట్టుకోలేకపోయాము, అందుకని ఈ మగవాళ్ళ చేత అయితే వేయించాం. అంటే మేము అంత ఎనర్జీతో ఉన్నామని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందుకు ఇంకెలా ఉంటామో ఏంటో. మామూలుగా అయితే ఒక నైల్ పాలిష్ అలాగైతే 2 నైల్ పాలిష్ ఇవ్వనాలి. ఎలాగే మీ నాన్నగారికి అలా ఓటీపీలు చెప్పించి అలా ఇంకా ఇక్కడైతే రాట వేయడం అయింది కదా. ఇప్పుడు ఆ గిన్నెలో అయితే ఫస్ట్ నేను చెప్పాను కదా పాలు నవధాన్యాలు అన్నీ కలిపేసి ముందుగా పెట్టుకున్నామని. ఇంకా పేరెంటలు ఒక్కొక్కరి చేత అయితే ఇలా వేయించారు. ఆశగాడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. ఆశగాడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. కనరాని దైవం కరుణించలేదా తల్లిదండ్రులుగా కనిపెంచి, సేవించు భాగ్యం కలిగించలేదా శివ పార్వతులై కనిపించి, కైలాసంలా కొలువుంది చల్లని మా చెలిమి, కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి, ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది. ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం.
ముంగిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి, మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి, ఉన్నమి నవ్వుల పొదరిల్లే మాది. సరే బామాగరే సరే సరే సా, సరే బామాగరే సరే సరే సా, సరే బామాగరే సరే సరే సా. ఇంకిక్కడ ఈ కార్యక్రమం మొత్తం అయిపోయింది, రాట వేయడం, ఆ పూజ అవన్నీ. ఇంకా లాస్ట్లో ఆడపిల్ల అనేది హారతి ఇచ్చేసి ఇంకా లేపుతారు కదా, అది అనేది ఇక్కడ జరుగుతుంది. అలా చూస్తూ ఉండండి. కళ్యాణ మంగళం కమనీయ మంగళం, కళ్యాణ మంగళం కమనీయ మంగళం, ముక్కోటి దేవతల దీవెనల మంగళం, ముక్కోటి దేవతల. ఇంకా ఇది అయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము. ఈ బాక్సులు అది కూడా పెళ్ళిలో కాదు, ఓన్లీ రాట వేసినప్పుడు వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి అనమాట. ఆ బాక్స్లో మీడియం సైజు చిన్నది లాడు ఒకటి, ఒక బ్లౌజ్ పీస్, అవి ఇలా సెట్ చేసి కవర్స్లో పెడుతున్నారనమాట. మా వదిన గారులు ఇద్దరు వాళ్ళ చెల్లి మ్యారేజ్కి కష్టపడిపోతున్నారు ఆ టైంలో మాత్రం. ఇంకా రాట అయింది కదా, సారీ చేంజ్ చేసేసి కూర్చోబెట్టాము. కూర్చోబెట్టేసి ఇంట్లో మేమే డెకరేషన్ చేసేసాం. కూర్చోబెట్టేసి ఇంకా కళ్యాణం బొట్టు ఇప్పుడు పెడతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళే పెడతారు కదా. ఈవిడైతే పారాన్ని పెడుతున్నారు కదా, ఆవిడేమో వాళ్ళ పెద్దమ్మ, అంటే వాళ్ళ నాన్నగారు అన్ని వాళ్ళ వైఫ్ అలా అనమాట. ఈవిడైతే అమ్మ వాళ్ళ అక్క, ఇద్దరు పెద్దమ్మలే అవుతారు. ఇక్కడైతే నేను మా నీల్వ కాలుకు పారాన్ని పెడుతున్నాం. ఇంకా ఇప్పుడు చిన్న చిన్న పిక్స్ అనేవి యాడ్ చేశాను. ఇది పెళ్ళిరాట వీడియో. నా వీడియో మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.